నమస్తే ఫ్రెండ్స్ అందరికి. మనమైతే మన గాడ్జెట్ లో ఇంకొక కెమెరా అయితే యాడ్ అయింది. అండ్ DJI యాక్షన్ 4 అనమాట ఇది. ఇది అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను నేను. చాలా ప్రాబ్లం అయితే అయింది అమెజాన్ తో. ఎందుకంటే నేను సాటర్డే ఆర్డర్ పెట్టాను, మండే డెలివరీ వస్తుందని చెప్పారు, కానీ మండే డెలివరీ ఇవ్వలేదు. అండ్ నిన్న కూడా చూసాను నేను, చూస్తే నిన్న కూడా డెలివరీ ఇవ్వలేదు. ఈ రోజు మార్నింగ్ చూస్తే ఇది క్యాన్సిల్ అయ్యి ఉందన్నమాట, యాప్ లో చెక్ చేస్తే. అండ్ మళ్ళీ మార్నింగ్ నేను బుక్ చేశాను, బట్ ఏమైందో తెలియదు, 1 డేలో అయితే డెలివరీ వచ్చింది మనకి. అండ్ చాలా ప్రాబ్లం అయితే అయింది అమెజాన్ తో. ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ డెలివరీ అయిన తర్వాత ఏజెంట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మరి నాకే ఎలా జరుగుతుందో అందరికి ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. నాకైతే చాలా సార్లు అయితే ఇట్లా జరిగింది అమెజాన్ది. ఎందుకంటే ఎందుకు అవుట్ ఆఫ్ డెలివరీ అయిన తర్వాత వేరే ఈ కామర్స్ అయితే వెంటనే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫోన్ నెంబరు. బట్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. నేను కస్టమర్ కేర్తో కాంటాక్ట్ చేయడానికి చాలా సార్లు అయితే ట్రై చేశాను, బట్ ఎవరు రెస్పాండ్ అయితే అవ్వలేదు. నాకు ఎలా చూపించేదంటే మెయిల్లో ఆల్రెడీ ఇచ్చామని చెప్పేది వాళ్ళు. అంటే యాప్లో చెక్ చేస్తే, నేను మెయిల్ పోయి చెక్ చేస్తే నాకు ఏజెంట్ నెంబర్ అయితే లేదు. చాలా సార్లు ట్రై చేశాను, చాలా చిరాకైతే వచ్చింది నాకు. ఫస్ట్ టైం వచ్చింది, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడో తీసుకుందాం అనుకున్నా, బట్ వ్లాగింగ్ కొద్దిగా అలవాటు అయిన తర్వాత అయితే తీసుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఇప్పుడైతే తీసేసుకున్నా. ఇదైతే అన్బాక్సింగ్ అయితే పక్కా చేస్తాను నేను. మన నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క వీడియో దీంతోటే వస్తాయి, ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేనైతే చాలా అనలైజ్ చేశాను. నేనైతే చెప్తా ఏమేమి తీసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేయండి, నేను క్లియర్గా చెప్తా మీకు. ఏది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అప్పట్లో నాకు తెలియదు, ఇప్పుడైతే తెలిసి వచ్చింది నాకు. బట్ మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాం అంటే మనం అమ్మలేము, ఉంచుకోలేము అనమాట. అది మెయిన్ మ్యాటర్. సో ఫైనలీ అయితే మన ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ వీడియో అయితే మళ్ళీ సపరేట్గా చేస్తాను నేను. జస్ట్ ఈ అమెజాన్ ఇష్యూ ఏదైతే అయిందో దాని గురించి చెప్పాలనుకున్నా. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. అమెజాన్ ప్రొవైడ్ చేయాలి యాక్చువల్లీ, ఏజెంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తలేదు. ఎందుకు చేస్తలేదు నాకైతే తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా ప్రాబ్లం అయితే అయింది. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, రేపు వస్తుంది అని తెలియగానే చాలా ఎక్సైటింగ్గా ఉంటాం. ఆ ఎక్సైటింగ్ పోయిందంటే కనుక చాలా కోపం వస్తుంది ఎవరికైనా కూడా. దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్ని చాలా క్లారిటీగా వస్తాయి. అండ్ మోస్ట్లీ ఆ వ్లాగ్స్ అయితే ఇంట్లో రాకపోవచ్చు ఇక్కడ నుంచి. నేనైతే బయట చేస్తా పక్కా, ఎందుకంటే నాకు ఈ కెమెరా అంటే చాలా ఇష్టం. అండ్ దీంతో అదే ధమాగా అనమాట, నేను బయట చూపిస్తా, మొత్తాన్ని చూపిస్తాను అన్నట్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. నమస్తే.